కేఎంఆర్ ఛానల్ చూస్తున్న వాళ్ళంతా కూడా ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మరింతగా షేర్ అయ్యే విధంగా చూడండి. అండ్ దాంతో పాటుగా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకేదో లాభం వస్తుందని కాదు, కేవలం మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రతి అంశం కూడా ప్రజలకు జెన్యూన్ వార్తలు అందించేటువంటి లక్ష్యంగా కేఎంఆర్ ఛానల్స్ అన్ని కూడా ముందుకు పోతూ ఉంటాయి కనుక ఈ వార్తలన్నీ కూడా ప్రజలకు చేరవేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ప్రధానంగా ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుందాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అస్తం పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు పెరిగిపోతా ఉన్నారు. ఎందుకు ఆశావాహులు పెరిగిపోతున్నారు ఏంది అని అంటే, ముందుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత మనం కూడా చాలా వీడియోస్ చేసినాం. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ని ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు అయినటువంటి సతీమణి సునీత గారికి ఆల్మోస్ట్ డిక్లేర్ అయినట్టే, అది ఆల్మోస్ట్ కనబడతా ఉన్నది. ఆమె కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తా ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి లంకా దీపక్ రెడ్డి పేర్లు వినబడతా ఉంది, దాంతోపాటు 2-3 పేర్లు వినబడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా లంకా దీపక్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నాడు. అండ్ నేరుగా కేంద్ర మంత్రే దిగుతాడు రంగంలోకి. ఆడ కనుక ఆయనకి ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అన్న చర్చలు కూడా ఉన్నాయి. ఇక షెడ్యూల్ టైం దగ్గర పడతా ఉన్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎందుకు ఆశావాహులు పెరుగుతూ ఉన్నారు, ఏం జరుగుతుంది అని అంటే, కాంగ్రెస్ పార్టీకి ఆశావాహులు పెరగడానికి కారణం ఏంటి అని అంటే, ఎవరైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుస్తారో ఆ గెలిచిన వాళ్లకు మంత్రి పదవి దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. ఆ చర్చ నేపథ్యంలోనే చాలా మంది జూబ్లీ హిల్స్ వైపు చూస్తున్నారు. దీంట్లో జూబ్లీ హిల్స్ వైపు చూసేటువంటి దాంట్లో మొదటగా గతంలో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసినటువంటి పీజేఆర్ కూతురు అయినటువంటి విజయారెడ్డి ఉన్నారు. అండ్ దాంతోపాటు మొన్నటిదాకా అక్బరుద్దీన్ ఉండే ఆయనను తప్పించారు, ఎమ్మెల్సీ పదవి పెట్టేసారు. దాంతోపాటుగా ఇంకా చాలామంది కాంగ్రెస్ నాయకులు ఎదురు చూస్తున్నారు. విజయారెడ్డితో పాటుగా చాలామంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురు చూపులకు ఆశావాహులు 8-9 మంది ఉన్నారట. ఈ 8-9 మందిలో ఎవరికి టికెట్ ఇస్తారు ఏంది, అటు మంత్రులతో కొందరు చర్చలు కొనసాగిస్తున్నారు, ఇంకో కొందరు డైరెక్ట్గా కేంద్రంతోనే గోవాన్ అవుతున్నారు. దాంతోపాటు ఇంకా చాలామంది ఉన్నారు. చాలామంది నాయకులు పోటాపోటీ పడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు. ఎవరికి ఇవ్వాలి టికెట్, ఇస్తే ఎట్లా, ఇప్పుడు ఏంది పరిస్థితి, అయోమయ సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ కొనసాగుతున్నారు. జూబ్లీ హిల్స్ అనేది ఇప్పుడు హాట్ కేక్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయింది అనుకో, ఘోరం. ఇక ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం పొందుతూ ఉంది అని చెప్పేసి పూర్తి స్థాయిలో వైఫల్యం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఇంకో అంశం ఏంటి అని అంటే, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పూర్తి స్థాయిలో గెలవకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇక ఘోర వైఫల్యం స్టార్ట్ అయింది. అక్కడ నుంచే ముఖ్యమంత్రి సీటు కాలయ్యేటువంటి అవకాశాలు అనేటువంటి చర్చలు కూడా ఉన్నాయి. దీని నేపథ్యంలోనే ఆశావాహుల సంఖ్య పెరుగుతూ ఉంది. కీలక నేతలతో అటు చర్చలు కొనసాగిస్తున్నారు. కొందరు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్తో మాట్లాడుకున్నారు, మరికొంతమంది ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు, కొందరు డైరెక్ట్ కేంద్రంతో మాట్లాడుతున్నారు. పొంగులేటి వర్గం ఒకవైపు ఉన్నది, జూపల్లి వర్గం ఇంకోవైపు ఉన్నది, ఉత్తమ్ కుమార్ వర్గం ఇంకోవైపు ఉన్నది, బట్టి వర్గం ఒకవైపు, ముఖ్యమంత్రి వర్గం ఒకవైపు. ఇట్లా ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క నాయకుడు రెడీగా ఉన్నారు. నాకంటే నాకు టికెట్ అని. మొత్తం ఎట్లా అంటే పుట్టగొడుగుల్లాగా ఉన్నారు. ఆడ పుట్టగొడుగుల్లాగా మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయట. చాలామంది ఇంకా పెరుగుతారంట. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు నాకంటే ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఒక క్లారిటీతో ఉన్నాయి ఎవరికి టికెట్ ఇవ్వాలి ఏంది అనేది, వీళ్ళకి కన్ఫర్మ్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు పెద్ద తలకాయ నొప్పి స్టార్ట్ అయింది. ఈ తలకాయ నొప్పితోనే ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో ఢిల్లీ హైదరాబాద్ ఈ ఒక సమావేశాలు కొనసాగిస్తున్నారట కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి అండ్ దాంతోపాటుగా టీపీసీసీ చీఫ్, దాంతోపాటు ఇంకా కొంత ముఖ్య నేతలంతా కూడా ఇదే పనులు ఉన్నారట. ఇదంతా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకు హడావిడి ఎందుకు జరుగుతుంది అని అంటే, ఈ హడావిడి జరగడానికి కీలకమైనటువంటి అంశం ఏంది అని అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మంత్రి పదవి ఆల్రెడీ 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఇంకా ఏది కాంగ్రెస్లో 2 మంత్రి పదవుల కోసం ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గెలిచిన వాళ్ళకి ఒక మంత్రి పదవి వస్తుంది. ఒకవేళ నెక్స్ట్ ఏది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆలోచన ఉన్నది. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒకటి డెడ్ లైన్ పెట్టింది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి. అక్కడ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే అందులో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి గెలిచిన వాళ్ళకు ఒక మంత్రి పదవి, జూబ్లీస్ ఉప ఎన్నికలో గెలిచిన వాళ్ళకు ఒక మంత్రి పదవి, 2 మంత్రి పదవులు 2 కేటాయించేటువంటి అవకాశం లేదు. 2 కేటాయిస్తారు. ఈ కేటాయింపులకు సంబంధించిన దానిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున ఆశావాహులు కొట్టుకొని వస్తున్నారు. దీంట్లో హోమ్ మినిస్టర్ పదవికి అయితే ఘోరమైన వ్యక్తులు ఉన్నారు.
హోమ్ మినిస్టర్ పదవి ఎవరికి ఇస్తారనేది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక పోటాపోటీ పడుతూనే ఉన్నారు. ఏం జరగబోతా ఉన్నది, ఏం కాబోతా ఉన్నది, అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆశావాహులు ఎవరెవరు రాబోతున్నారు అన్నది కూడా ఇంకా ఆసక్తికరంగా మారబోయేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తూ ఉండండి. కేఎంఆర్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా మరొకసారి సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.